హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకు రీసెంట్గానే ఆర్పిఎఫ్ 2024కు సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలేటెడ్ మనకు ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. అందులో కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. మనకు 2250 వేకెన్సీస్, 2000 పోస్టులు ఏమో మనకు కానిస్టేబుల్కి ఉన్నాయి. అదేవిధంగా రిమైనింగ్ మనకు 250 వేకెన్సీస్ ఏమో మనకు ఎస్ఐకి సంబంధించి ఉన్నాయి. కాబట్టి ఈ 2250 వేకెన్సీస్కి అతి త్వరలోనే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. బట్ అసలు ఈ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అంటే, జాబ్లో ఏం చేయాలి? కొత్త వాళ్ళు ఉంటారు జనరల్గా. అసలు ఆర్పిఎఫ్ అంటే తెలియని వాళ్ళు, ఆర్పిఎఫ్లో ఎస్ఐ కానిస్టేబుల్కి మన లోకల్లో మన స్టేట్లో ఉండే జనరల్ ఎస్ఐ కానిస్టేబుల్కి వర్క్ ప్రొఫైల్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా, సిమిలర్గా ఉంటుందా? ఆబ్వియస్లీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన స్టేట్లో అయితే మనం స్టేట్ ఎంప్లాయీస్ అవుతాం, ఇందులో అయితే మీరు సెంట్రల్ ఎంప్లాయీస్ అవుతారు. సో ఈ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ అసలు ఈ జాబ్ ప్రొఫైల్ ఏముంటుంది అంటే, మీరు ఏం చేయాలి, మీ డ్యూటీస్ ఏంటి, మీరు ఎక్కడ వర్క్ చేయాలి, అవన్నీ కూడా మనం ఇందులో చూద్దాం. దాంతోపాటు మీ యొక్క శాలరీ ఎంత ఉంటుంది, దాంతోపాటు ఏమైనా అలవెన్సెస్ ఉంటాయా, ఉంటే అలవెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, అలవెన్సెస్ ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారనుకోండి, మీరు ఏ లెవెల్ వరకు మీ యొక్క ప్రమోషన్ తీసుకోవచ్చు, ఎస్ఐగా జాయిన్ అయితే మీరు ఏ లెవెల్ వరకు ప్రమోషన్ తీసుకోవచ్చు అంటే ఓవరాల్గా ఈ సెషన్లో డైరెక్ట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐగా జాయిన్ అయితే మీ యొక్క రోల్ ఏంటి, మీరు చేసే జాబ్ ఏంటి, ఆ జాబ్ ప్రొఫైల్ ఏంటి అనేది చూద్దాము. దాంతోపాటు శాలరీ ఎంత వస్తుంది, అలవెన్సెస్ ఎలా ఉంటాయి, దాంట్లో కెరీర్ గ్రోత్ అంటే ఎన్ని విధాలుగా మనము ప్రమోషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏ లెవెల్ వరకు మనకు గ్రోత్ ఉంటుంది అనేది డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మీరు గమనిస్తే ఇక్కడ ఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్ఐ శాలరీ ఒకసారి మీరు చూస్తే పే స్కేల్ వచ్చేసి ఇక్కడ చూడండి. పే స్కేల్ వచ్చేసి మనకు బేసిక్ పే స్కేల్ నుంచి ఇక్కడ మీరు చూసుకుంటే 9300 నుంచి 34,800 వరకు ఇది పే స్కేల్ ఉంటుంది. అందులో గ్రేడ్ పే, బేసిక్ పే ఇవన్నీ మనకు బేసిక్ పేనే మనకు 35,400 ఉంది. ఇందులో మీరు గ్రాస్ శాలరీ మీరు గమనిస్తే, గ్రాస్ శాలరీ మొత్తం కలిపితే మీకు ఈ బేసిక్ పే 35,000 ఉంటే మీకు 45,000 నుండి 49,000 వరకు మీ యొక్క శాలరీ ఉంటుంది ఎస్ఐగా జాయిన్ అయితే, రైట్. ఇది 45,000 టు 49,000 మీ యొక్క శాలరీ ఉంటుంది. తర్వాత ఇందులో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి కంపారిటివ్లీ మన స్టేట్తో కంపారిస్తే ఇక్కడ మనకు డిఫరెంట్ అలవెన్సెస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. సో ఇందులో రేషన్ అలవెన్స్ ఉంది, ప్రొవిడెంట్ ఫండ్ మనకు ఉంది, ఓవర్ టైమ్ అలవెన్సెస్ ఉంది, గ్రాట్యుటీ ఉంది, ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ ఉంది, మెడికల్ ఫెసిలిటీసు, ట్రావెలింగ్ అండ్ ట్రాన్స్ఫర్ అలవెన్సెస్ ఉన్నాయి, ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్స్ ఉన్నాయి, సో నైట్ డ్యూటీ అలవెన్సెస్ ఉంటాయి, రైట్. మీరు రైల్వే డిపార్ట్మెంట్లో చేస్తారు కాబట్టి ఈ ప్రివిలేజ్ పాసెస్ అండ్ టికెట్స్ అనేది మీకు స్పెషల్ కేటగిరీలో మీకు టికెట్స్ ఇవన్నీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, మీరు రైల్వే ఎంప్లాయీ కాబట్టి. అండ్ నైట్ డ్యూటీ చేస్తే దానికి అలవెన్సెస్ ఉంటాయి, డ్రెస్ అలవెన్సెస్ ఉంటాయి, అదర్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ అలవెన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. ఈ అలవెన్సెస్ అన్నీ కూడా మీకు ఈ పోస్ట్లో ఇంక్లూడింగ్ ఆ 49,000తో పాటు ఈ అలవెన్సెస్ కూడా మీకు డెఫినెట్గా యాడ్ అవుతాయి. ఇది మీరు చూసుకోవాల్సింది. తర్వాత మీరు ఇక్కడ చూడండి, దీంట్లో ఎస్ఐ జాబ్ ప్రొఫైల్ మీరు ఒకసారి గమనించండి. ఆర్పిఎఫ్ ప్రొవైడ్స్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ టు ఇట్స్ ఎంప్లాయీస్. ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్లో మనకు ఈ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ చూసుకోవడానికి మనకు ఈ యొక్క డిపార్ట్మెంట్ ఉంది. సో ఇట్ ఇంక్లూడ్స్ వేరియస్ జాబ్ రోల్స్ లైక్ సేఫ్టీ ఆఫ్ రైల్వేస్ అండ్ సిటిజన్స్, సేఫ్ గార్డింగ్ ది సిగ్నలింగ్ apparatus ఆఫ్ రైల్వేస్ అండ్ అదర్ డ్యూటీస్. సో ఇక్కడ మీరు గమనిస్తే కంప్లీట్గా ఈ ప్రొఫైల్ అంతా కూడా రైల్వేకి సంబంధించిన జాబ్సే ఉంటాయి. మీరు చూస్తుంటారు ఎప్పుడైనా మీరు రైల్వే స్టేషన్లోకి వెళ్ళినప్పుడు రైల్వే బోగీస్లో కావచ్చు, రైల్ లోపల మీకు కొంతమంది కానిస్టేబుల్స్ వీళ్ళు కనిపిస్తుంటారు, వాళ్ళంతా ఆర్పిఎఫ్ వాళ్ళు. తర్వాత మనకు బయట కూడా మనకు అక్కడ ప్లాట్ఫామ్ దగ్గర కూడా కొంతమంది పోలీసులు వాళ్ళు వీళ్ళు కనిపిస్తుంటారు. సో వాళ్ళు కూడా రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆర్పిఎఫ్ వాళ్ళే. అంటే రైల్వే ఎంప్లాయీస్ని కాపాడటం, రైల్వే ట్రాక్స్ని కాపాడటం, రైల్వే కంప్లీట్ ఎంటైర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చూసుకోవడానికి వీళ్ళు నియమిస్తారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళంతా కూడా రైల్వే డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తారు. అది మేజర్ ప్రొఫైల్. తర్వాత వీళ్ళ యొక్క కెరీర్ గ్రోత్ ఒకసారి చూస్తే ఎస్ఐకి ఫస్ట్ మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐగా మీరు జాబ్లో జాయిన్ అవుతారు స్టేజ్ 1లో. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేసరికి మీకు ఇన్స్పెక్టర్ లాగా ప్రమోషన్ వస్తుంది. ఎస్ఐ నుండి మీరు ఇన్స్పెక్టర్ అవుతారు. తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ అవుతారు ఆర్పిఎఫ్లోని. ఇవన్నీ కూడా ఆర్పిఎఫ్లోనే చూడండి.
సో మీరు రైల్వే డిపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి. తర్వాత మీకు జోనల్ ఇన్స్పెక్టర్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత సూపరింటెండెంట్. సో ఎస్ఐ నుంచి ఇన్స్పెక్టర్ రావడానికి మినిమం 3 to 5 years ఎక్స్పీరియన్స్ తర్వాత వర్క్ తర్వాత మీరు ఈ ప్రమోషన్స్ అనేది ప్రతిసారి అప్లై చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో విత్ మంచి వర్క్ చేసుకుంటూ వెళ్తుంటే మీకు రెగ్యులర్ ప్రమోషన్స్ మీరు ఫైనల్గా డిప్యూటీ సూపరింటెండెంట్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎస్ఐగా వెళ్ళే వాళ్ళకి తక్కువ ఏజ్లో డెఫినెట్గా ఎస్ఐలోకి వెళ్తే మీకు మంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అదే కానిస్టేబుల్ ఒకసారి శాలరీ మీరు చూసుకుంటే మనకు ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ బేసిక్ పేనే మనకు 21,700 ఉంటుంది. వీటి తర్వాత మీకు డియర్నెస్ అలవెన్సెస్ మనకు 4%, అదేవిధంగా హౌస్ రెంట్ మీకు 24% ఉన్నటువంటి ఆ బేసిక్ పే శాలరీలో. అంటే మీకు గ్రాస్ శాలరీ వచ్చేసి మీరు గమనిస్తే 27,776 రూపీస్ మీకు గ్రాస్ శాలరీ వస్తుంది. అంటే కానిస్టేబుల్గా వెళ్తే, ఎస్ఐగా వెళ్తే మీకు 46,000 to 49,000 అంటే ఇక్కడ మీకు 27,000 to 28,000 మధ్యలో మీకు వచ్చేస్తుంది, రైట్. తర్వాత ఈ కానిస్టేబుల్కి సంబంధించి సిటీ వైజ్గా కూడా ఇది వేరీ అవుతుంటాయి. అంటే డిఫరెంట్ క్లాసెస్గా వాళ్ళు డివైడ్ చేశారు. క్లాస్ ఎక్స్, క్లాస్ వై, క్లాస్ జెడ్ అనేది డిఫరెంట్ సిటీస్, డిఫరెంట్ కేటగిరీస్ని బట్టి ఇవి పాపులేషన్ బట్టి డివైడ్ చేశారు. మన హైదరాబాద్ వచ్చేసి క్లాస్ ఎక్స్లో వస్తుంది. సో దీంట్లో ఒక రకమైన శాలరీ ఉంటుంది, క్లాస్ వైలో ఒక రకమైన శాలరీ ఉంటుంది, క్లాస్ జెడ్లో ఒక రకమైన శాలరీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ క్లాస్ ఎక్స్లో ఎంత 5 million పీపుల్ పాపులేషన్ ఉంటే అది ఆ కేటగిరీలోకి వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి 50 lakhs to 5 million పీపుల్ ఇది ఒక కేటగిరీ ఉంది. లాస్ట్కు మనకు 50 lakh అంటే తక్కువ జనాలు ఉన్న ఏరియా. ఇట్లా ఏరియాని బట్టి కూడా అంటే సిటీని బట్టి మీరు ఎక్కడైతే పోస్టింగ్ అవుతారో ఆ సిటీని బట్టి కూడా ఈ అలవెన్సెస్ ఇవన్నీ వేరీ అవుతున్నాయి. అందులో మీరు గమనిస్తే ఈ క్లాస్ ఎక్స్ వాళ్ళు మీరు గమనించండి, ఇంతకుముందే మనము 27,000 అని చెప్పుకున్నాం కదా, అది బేసిక్. బట్ క్లాస్ ఎక్స్లో చేసే వాళ్ళకి చూడండి మీరు ఫైనల్గా గ్రాస్ శాలరీ చూస్తే 31,000 వస్తుంది, రైట్. ఎస్ఐకి దీనికి అప్రాక్సిమేట్లీ ఒక 10,000 డిఫరెన్స్ ఉందనుకుంటే ఇక్కడ 31,000 శాలరీ వస్తుంది. క్లాస్ వైలో అయితే 30,000 వరకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇక్కడ శాలరీ డెఫినెట్గా కొన్ని అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఎక్కువ కాబట్టి ఇక్కడ చూడండి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. హెచ్ఆర్ఏ కానీ బేసిక్ పే కానీ ఇవన్నీ కూడా సిటీని బట్టి హెచ్ఆర్ఏ చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ హెచ్ఆర్ఏ డిఫరెంట్ ఉంది, ఇక్కడ హెచ్ఆర్ఏ డిఫరెంట్ ఉంది, మిగతా అన్ని ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఒక హెచ్ఆర్ఏ చేంజ్ అవుతుంది, దానివల్ల మీకు ఈ బేసిక్ శాలరీ అంతా కూడా మారిపోతుంది. ఐ మీన్ ఫైనల్ గ్రాస్ శాలరీ. ఇక్కడనేమో ఫైనల్గా క్లాస్ జెడ్లోకి వెళ్తే మీకు 28,000 వరకు వస్తుంది, రైట్. అంటే హైయెస్ట్గా తీసుకున్నా కూడా మీకు 31,000-32,000 కానిస్టేబుల్గా జాయిన్ అయినా కూడా మీకు ఇందులో శాలరీ అయితే వస్తుంది. ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన శాలరీ. దీంతోపాటు అలవెన్సెస్ ఒకసారి గమనిస్తే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, మెడికల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, గ్రాట్యుటీ, ఓవర్ టైమ్ అలవెన్సెస్, రేషన్ అలవెన్స్ సేమ్ ఇంతకుముందు ఏదైతే ఉన్నాయో ఎస్ఐకి ఉన్నాయో అవి కూడా అవే అలవెన్సెస్ ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది. సేమ్ అలవెన్సెస్ జనరల్గా సేమ్ ఎంప్లాయీస్ కాబట్టి సో డిఫరెంట్గా సేమ్ ఉంటాయి. ఇందులో జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇవి కూడా సిమిలర్గా రైల్వే డిపార్ట్మెంట్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జాబ్ ప్రొఫైల్ ఇంక్లూడ్ సెక్యూరిటీ, మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్, క్రౌడ్ కంట్రోలింగ్. డెఫినెట్గా మీరు రైల్వే స్టేషన్లో చూస్తే క్రౌడ్ ఎక్కువ కంట్రోల్ చేసేంత వల్ల వాళ్ళే ఉంటారు. ద లా ఎన్ఫోర్స్మెంట్, రైల్వే సెక్యూరిటీ ఎట్సెట్రా, రైట్. ఇవన్నీ అవే డీటెయిల్స్ మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆర్పిఎఫ్కి సంబంధించి మెయింటైన్స్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద రైల్వేస్ ఎవ్రీ డే డ్యూరింగ్ ద ఈవెంట్స్ అండ్ ఎమర్జెన్సీ కేసెస్లో అవన్నీ కంట్రోల్ చేయడము, అదే ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు, రద్దీస్ ఉన్నప్పుడు అవన్నీ ఆ సిచ్యువేషన్స్లో కంట్రోల్ చేయంతా కూడా ఆర్పిఎఫ్ వాళ్ళే. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆల్సో ప్రొవైడ్స్ అసిస్టెన్స్ టు ది కౌంటర్ టెర్రరిజం అండ్ అదర్ క్రిస్. ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా వీళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆల్సో లుక్ ఆఫ్టర్ ద సేఫ్టీ ఆఫ్ రైల్వేస్, ప్యాసింజర్స్ చూసుకోవాలి, స్టేషన్స్ చూసుకోవాలి, రైల్వే ఎంప్లాయీస్ అన్నీ చూసుకోవాలి. ఇదంతా కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ద కానిస్టేబుల్ ఆఫ్ ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఈజ్ ఆల్సో వర్క్ టు అసిస్ట్ ది హ్యూమనిటేరియన్ అండ్ అదర్ ఫోర్సెస్ డ్యూరింగ్ ద న్యాచురల్ క్లైమేటీస్. జనరల్గా ఈ న్యాచురల్ క్లైమేటీస్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ నుంచి ఆబ్వియస్గా వెళ్తూ ఉంటారు. ద అసైన్డ్ ఏరియాస్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ రిక్వైర్స్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా అండ్ రెగ్యులేషన్స్ అండ్ ద టాస్క్ ఈజ్ కీపింగ్ ఎవ్రీ ఐ ఆన్ పెట్రోల్ ఆఫ్ రైల్వే ఏరియాస్. ఇవన్నీ కూడా కామన్ డ్యూటీస్ అండి, మనం రెగ్యులర్గా చూసే డ్యూటీసే ఉంటాయి. ఇది జాబ్ ప్రొఫైల్. ఇందులో మీరు కానిస్టేబుల్గా జాయిన్ అయితే మీ యొక్క ప్రమోషను కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ అవుతారు, తర్వాత ఏఎస్ఐ అవుతారు, తర్వాత ఎస్ఐ అవుతారు. మీరు ఇన్స్పెక్టర్ వరకు కూడా మీరు ఒక తక్కువ ఏజ్లో జాయిన్ అయితే మీరు ఇన్స్పెక్టర్ వరకు కూడా మీకు ప్రమోషన్ రావడానికి
అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే 10th క్వాలిఫికేషన్ ఉండి మంచి హైట్, దానికి సంబంధించిన ఫిజికల్ ఎఫిషియన్సీ కానీ ఫిజికల్ మెజర్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే ఆ ఎఫిషియన్సీ ఏముండాలి, ఫిజికల్ మెజర్మెంట్స్ ఏముండాలి అనేది ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్డ్గా ఒక పర్సన్ ఎంత హైట్ ఉండాలి, ఏమేమి రన్నింగ్ ఏముంటుంది, హై జంప్ ఏముంటుంది, లాంగ్ జంప్ ఏముంటుంది, ఈ ఈవెంట్స్ గురించి అన్నీ నేను చెప్పాను. చెస్ట్ ఎంత ఉండాలి ఇవన్నీ చెప్పాను. అవి చూసుకొని ప్రాపర్గా అటు గ్రౌండ్ని ఇటు ఈ పర్టికులర్ సబ్జెక్ట్లను మీరు ఫోకస్ చేయగలిగితే, సబ్జెక్ట్ కూడా మనకి ఎక్కువ లేవు, 3 సబ్జెక్ట్సే ఉన్నాయి. అవి కూడా చాలా ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఈజీగా మనం ఈ 3 మంత్స్లోనే పర్ఫెక్ట్ అయిపోవచ్చు. ఈ 3 మంత్స్ సబ్జెక్ట్స్తో పాటు ప్యారల్గా మీరు గ్రౌండ్ కూడా చేసుకుంటే 100% మీకు సక్సెస్ అయితే వస్తుంది. కాబట్టి జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి ఒక 30-35,000 మధ్యలో మీరు శాలరీ తెచ్చుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో మీరు స్థిరపడవచ్చు. వన్స్ మీరు సెట్ అవ్వగలిగితే మీ ఎంటైర్ ఫ్యామిలీ కూడా సెట్ అయిపోతుంది. కాబట్టి సో నెగ్లెక్ట్ చేయకుండా వన్స్ మీరు డిసైడ్ అయిన డే నుంచి నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేయకండి. ఆల్రెడీ క్లారిటీ వచ్చింది, 100% నోటిఫికేషన్ వస్తుంది. ఇమ్మీడియట్గా మీరు డిసైడ్ అయిన డే నుంచి ఎగ్జామ్ క్రాక్ చేసే వరకు ఆ కన్సిస్టెన్సీ, ఆ స్పిరిట్, ఆ మోటివేషన్ అనేది కంపల్సరీ మనం అంటే కంటిన్యూస్గా ఆ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 1 days అవుతారు, 10 days అవుతారు, 1 month అవుతారు, 2 months అవుతారు, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో అలా కాకుండా ఏదైతే మనకు ఆ ఇంట్రెస్ట్ ఉందో, ఎందుకు చేయాలనుకుంటున్నామో, ఎందుకు స్టార్ట్ చేసామనే దాన్ని ఆల్వేస్ మైండ్లో పెట్టుకొని ఆ కన్సిస్టెంట్గా ఆ మోటివేషన్ని కంటిన్యూ చేయగలిగితే ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ని యూటిలైజ్ చేసుకొని ఎవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన అంజూస్ అకాడమీలో మనం ప్రొవైడ్ చేసే కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ ఉంది. అది January 8th స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఆఫ్లైన్ బ్యాచ్ కూడా January 8th స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆఫ్లైన్ కావాలనుకున్న వాళ్ళు మన దిల్సుఖ్ నగర్లో మెట్రో స్టేషన్ దగ్గరలో మన ఇన్స్టిట్యూట్ విజిట్ అయ్యి డెమో అటెండ్ అవ్వండి. అదేవిధంగా ఆన్లైన్ చూసేవాళ్ళు ఆన్లైన్లో మన అంజూస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు డెమో చూసి మీరు కోర్స్ ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే 8th నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఈ రోజు నుంచే మీరు ఇమీడియట్గా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అండ్ మీ సర్కిల్లో ఎవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఈ వీడియోని కూడా షేర్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. రైట్ గైస్, థ్యాంక్ యూ.